Hi, this is Ajay from Devarkonda, Nalgonda district. I completed my BTech in Computer Science and Engineering. Final year లో ఉన్నప్పుడే బయట కోచింగ్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండే. మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉండే అప్రోచ్ అయినాం, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ని చూసినాం. నెక్స్ట్ వేవ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని మా ఫ్రెండ్కి తెలవడం జరిగింది. మా ఫ్రెండ్ ద్వారా మేము ముగ్గురం కలిసి ఒక వెబినార్కి అటెండ్ అయ్యాం. అంతేకాకుండా మా సీనియర్స్ నుంచి అంటే సజెషన్స్ తీసుకున్నాం. వాళ్ళకి నెక్స్ట్ వేవ్ త్రూ ప్లేస్ అయ్యారని చెప్పారు. నేను జర్నీని 4-2లో స్టార్ట్ చేశాను. ఇందులో ఏంటంటే క్లాసెస్తో పాటు కోడింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఓన్లీ నాలెడ్జే కాకుండా దాని అప్లికేషన్ ఎట్లా చేస్తామని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ప్రాక్టికల్గా మనం ఒక సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ కోడ్ చేయొచ్చు వేరే ప్లాట్ఫామ్ యూజ్ చేయకుండా. టైం అనేది మనకు చాలా తక్కువ అవుతుంది. కోర్స్ డ్యూరేషన్ అనేది నీట్గా ఉంటుంది. ప్లస్ కోడింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి, ప్లస్ మార్క్ టెస్ట్ ఉంటాయి, ప్లస్ ఒక కోర్స్ అయిపోగానే ఆ కోర్స్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ ఒక ఇంటర్వ్యూ నువ్వు అటెండ్ అయ్యే ముందు నీకు ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఒక మార్క్ లెక్క కండక్ట్ చేసి ఆ మార్క్లో మనకు అర్థమవుతుంది, మనకు చెప్తారు, మన ఫీడ్బ్యాక్ అనేది ఎమ్మటే ఉంటుంది. ఆపర్చునిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి. యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం వెయిట్ చేయాలి. ఎట్ లాస్ట్ ఉన్న కోర్స్ రియాక్ట్ అయిపోతుంది. అయిపోయే మూమెంట్లోనే నాకు హెచ్టీసీలో ఆఫర్ రావడం జరిగింది. ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. నెక్స్ట్